మైసూర్ బొండ చేస్తున్నా. మైసూర్ ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. తగినంత ఉప్పు వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సోడా పొంగడానికి, పెరుగు పోసుకుంటే కలపాలి. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా ఉండాలి. ఇది ఒక గంట సేపు నానాలి. 1 గంట సేపు నానితే మంచిగా వస్తాయి. ఎందుకంటే పిల్లలకి పెరుగు పోసినాం కదా, 1 గంట అయితే మస్తు అవుతుంది నానుడు. ఇట్లా బోండలు వేసుకోవాలి, పిండి అయిపోయేదాకా ఇట్లా వేసుకోవాలి. కొంచెము నేను చిన్నగా వేస్తున్నా, మీరు పెద్దగా వేసుకుంటే వేసుకోండి. కొలినాక తీసుకోవాలి. ఇట్లా కలరు గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకోవాలి. అయినవి ఇట్లా అన్నీ చేసుకోవాలి. మైసూర్ బోండా రెడీ అయింది. ఇట్లా మొత్తం పిండి అయిపోయేదాకా వేసుకునాలి, ఇట్లా గొలుచుకునాలి. నేనైతే ఇట్లా చేసినగా చట్నీ చేస్తున్నా. చట్నీకి పల్లీలు వేస్తున్నా, కొన్ని పచ్చిమిరపకాయలు, ధనియాలు వేస్తున్నా, జీలకర్ర, కొబ్బరి అన్నీ ఎంచుకున్నాక దించుకోవాలి. ఇక నెయ్యి దించుతున్నా. చల్లారినాక మిక్సీ పట్టాలి. దొడ్డు ఉప్పు వేస్తున్నా, వేసుకొని మిక్సీ పట్టాలి. తగినంత దొడ్డు ఉప్పు వేసుకోవాలి. ఇట్లా సన్నగా మిక్సీ పట్టుకునాలి. చట్నీకి తాలింపు పెడుతున్నా. కొంచెం అంత నూనె పోసిన, జీలకర్ర ఆవాలు వేస్తున్నా, కళ్యామాకు వేస్తున్నా. నెయ్యి చట్నీ తాలింపు పెట్టినా. మైసూర్ బోండం బొంబాయి చట్నీ రెడీ.